హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్లో దొరికే ఈ కలర్స్తోని ఇప్పుడు మనం ఈ వైట్ శారీకి మనం కలర్ వేయబోతున్నాం. ఒకసారి చూడండి. ప్లెయిన్ శారీకి స్టార్ డిజైన్ రావాలనుకుంటాం కదా, అలా అయితే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా థ్రెడ్ పెట్టేసి దాన్ని రౌండ్గా పెట్టేయాలి. థ్రెడ్ని ఇలా థ్రెడ్తో కట్టేయాలి. మనకు అప్పుడు తర్వాత స్టార్స్ లాగా వస్తాయి. స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నెలో నిండా వాటర్ తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా మసలనివ్వాలి బాగా. ఇప్పుడు ఒక బకెట్లో వాటర్ తీసుకోవాలి. ఈ శారీని ఆ వాటర్లో డిప్ చేయాలి. ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. ఇప్పుడు ఈ వాటర్ వేడయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆప్షనల్, అది ఏ సాల్ట్ అయినా పర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ వేడి వాటర్ని ఖాళీ బకెట్లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాకెట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి వాటర్లో ఈ కలర్ వేసుకోవాలి. ఇది పర్పుల్ కలర్. చూద్దాం ఎలా వస్తుందో. ఇది ఇప్పుడు స్టిక్ ఒకటి తీసుకొని ఇలా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేలా కలర్ మొత్తం. ఇంతకుముందే మనం ఈ డిప్ చేసిన శారీని తీసుకొని వేడి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వాటర్లో వేసుకోవాలి శారీని. ఇప్పుడు ఈ కలర్ మొత్తం కలిసేలాగా ఒక కర్రతో మొత్తం కలుపుకోవాలి. ఇది కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఈ వాటర్లో ఇలానే ఉంచాలి శారీని. నెక్స్ట్ ఈ లిక్విడ్ని నార్మల్ వాటర్లో కలపాలి. ఈ లిక్విడ్ ఎందుకంటే మనం వేసిన కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ పోకుండా నెక్స్ట్ వాష్ చేసేటప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఈ శారీని ఇంతకుముందు లిక్విడ్ వేసాం కదా, ఆ వాటర్లో వేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి ఈ వాటర్లోనే శారీని. ఇప్పుడు ఈ 10 మినిట్స్ తర్వాత మనం